హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు. ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ చికెన్ బిర్యానీని చాలా సింపుల్ గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మీరు రెస్టారెంట్ లో ఎటువంటి టేస్ట్ తో ఈ బిర్యానీని తింటారో అంతే రుచితో ఇంట్లోనే చాలా ఈజీగా ఈ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ తో స్టార్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా 1 kg చికెన్ ని తీసుకోండి. ఈ చికెన్ ని శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి కారం 1.5 టేబుల్ స్పూన్, అలాగే పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ మీ టేస్ట్ కి తగినంత, ఫ్రెష్ గా ఉండే పుదీనా 1/2 కప్, కొత్తిమీర 1/2 కప్ వేసుకోండి. అలాగే ఇందులో పెరుగు 1/2 కప్ వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఈ మసాలాలు మొత్తం చికెన్ కి బాగా కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా ఈ ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం అంతా బాగా కలిసేలా చికెన్ కి బాగా పట్టించండి. ఇలా మొత్తం మసాలాని చికెన్ కి పట్టించాక ఇప్పుడు ఈ చికెన్ ని ఫ్రిడ్జ్ లో 1 అవర్ పెట్టుకోండి. మీకు టైం ఉంటే ఓవర్ నైట్ దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేను ఈ చికెన్ ని 1 అవర్ మాత్రమే ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను. దీని తర్వాత బాస్మతి రైస్ తీసుకోండి. ఇక్కడ బాస్మతి రైస్ అనేది 2 గ్లాసెస్ తీసుకోండి. ఇది సుమారుగా 750 గ్రామ్స్ నుంచి 800 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్ ని శుభ్రంగా కడిగి గంట పాటు నానబెట్టండి. స్పెషల్ చికెన్ బిర్యానీ మసాలా కోసం మిక్సీ జార్లో జీడిపప్పు ఒక 10 నుంచి 12, స్టార్ అనాస 1, ఇలాచి ఒక 5, బిర్యానీ పువ్వు చిన్నది, అలాగే దాల్చిన చెక్క చిన్నవి ఒక 2, లవంగా ఒక 5 నుంచి 6 వేసుకోండి. అలాగే ఇందులో షాజీరా 1 టేబుల్ స్పూన్, గసగసాలు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మిక్సీ జార్ పై మూత పెట్టి ఫైన్ గా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. దీని తర్వాత ఒక ప్యాన్ వేసుకోండి. ప్యాన్ లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ ఆనియన్ 2 కట్ చేసి వేసుకోండి. ఇలా ఈ ఆనియన్ ని పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. అలాగే ఇందులో పచ్చిమిర్చి ఒక 4 నుంచి 5 వేసుకోండి. ఇక్కడ ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ఆనియన్ ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా ఈ ఆనియన్ అనేది కలర్ చేంజ్ అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా చికెన్ మొత్తాన్ని వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మీడియం సైజ్ టమాటా 2 సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి చికెన్ అంతటిని గరిటతో బాగా కలపండి. ఇప్పుడు చికెన్ ని బాగా కలిపి చికెన్ పై మూత పెట్టి చికెన్ ని ఉడకనివ్వండి. దీనికి ప్యారలల్ గా గరం మసాలాని తీసుకోండి. యాలకులు, లవంగా, దాల్చిన చెక్క, స్టార్ అనాస, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు అన్నీ తీసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మనం ముందుగా పెట్టుకున్న హోల్ గరం మసాలాని ఆయిల్లో వేసుకోండి. ఇలా ఈ గరం మసాలా కొంచెం ఫ్రై అయినప్పుడు పచ్చిమిర్చి ఒక 3 నుంచి 4, జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేయండి. అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీరను కూడా వేసి వీటిని కూడా బాగా ఫ్రై చేయండి. ఇలా ఇది కొంచెం ఫ్రై అయినప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఫ్రై అయింది కాబట్టి ఇందులోకి వాటర్ ని వేసుకోండి. ఇక్కడ వాటర్ అనేది 3 కప్స్ వరకు పడుతుంది. మనం బాస్మతి రైస్ అనేది 2 కప్స్ తీసుకున్నాం. వాటర్ అనేది 3 కప్స్ వేసుకోవాలి. ఇలా 1 కప్పు రైస్ కి 1.5 కప్పు వాటర్ లెక్క వేసుకోవాలి. ఇలా వాటర్ వేసి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ మీ టేస్ట్ కి తగినంత వేసుకోండి. అలాగే మనం ముందుగా చేసిన గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి దీనిపైన మూత పెట్టుకోండి.
ఇలా ఈ వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయినప్పుడు మనం ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ ని ఇప్పుడు వాటర్ లో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో మిక్స్ చేసి రైస్ పైన మూత పెట్టుకోండి. ఇప్పుడు దీనికి ప్యారలల్ గా ఉన్న చికెన్ ని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ చికెన్ లో నుంచి వాటర్ మొత్తం పోయి చికెన్ అనేది బాగా దగ్గరికి ఇంకిపోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పై మళ్ళీ మూత పెట్టుకోండి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ చికెన్ ని కలుపుతూ ఉండాలి. ఇలా ఈ చికెన్ అనేది 80% వరకు ఉడకాలి. ఇలా 80% ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన గరం మసాలా పౌడర్ ని ఈ చికెన్ లో యాడ్ చేసుకోవాలి. ఇలా గరం మసాలా పౌడర్ మొత్తాన్ని చికెన్ లో వేసుకోండి. ఇలా వేసుకొని చికెన్ కి మసాలా అనేది బాగా పట్టేలా బాగా కలుపుకోండి. ఇక్కడ ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఈ చికెన్ ని ఫ్రై చేయాలి. మీరు హై ఫ్లేమ్ లో గాని మీడియం లో గాని పెడితే ఈ మసాలా వల్ల చికెన్ అనేది మాడిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఈ చికెన్ ని ఫ్రై చేయండి. మసాలా వేసిన తర్వాత మనం ఈ చికెన్ పై మూత పెట్టకూడదు. ఇలా ఈ చికెన్ ని ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఈ చికెన్ 90% వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకుని వేసుకోండి. ఈ కరివేపాకు ఫ్లేవర్ చికెన్ కి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఈ కరివేపాకు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు చికెన్ ని ఫ్రై చేయండి. చికెన్ నుంచి ఆయిల్ అనేది బయటకి రిలీజ్ అవ్వాలి. ఇలా వీడియోలో చూపించే విధంగా చికెన్ నుంచి ఆయిల్ అనేది బయటకి రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. మనం ముందుగా చేసిన బిర్యానీ రైస్ అనేది 80% వరకు ఉడకాలి. 80% అంటే మీరు రైస్ పట్టుకుంటే రైస్ అనేది కొంచెం గట్టిగా ఉండాలి. ఈ స్టేజ్ లో ఉండేటప్పుడు ఈ రైస్ లో సగం రైస్ ని ఒక బౌల్లో వేసుకోండి. ఇలా సగం రైస్ ని ఒక బౌల్లో వేసిన తర్వాత ఇప్పుడు మిగిలిన రైస్ పైన మనం చికెన్ ని వేసుకోవాలి. చికెన్ మొత్తాన్ని ఈ రైస్ పైన వేసుకోండి. ఇలా మధ్యలో చికెన్ ని వేసుకోవడం వల్ల చికెన్ ఫ్లేవర్ అనేది రైస్ కి బాగా పడుతుంది. ఇలా చికెన్ అంతటినీ వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దీనిపైన మిగిలిన రైస్ ను కూడా వేసుకోండి. ఇలా రైస్ అంతటినీ వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసుకోండి. ఇప్పుడు బిర్యానీ చుట్టూ కొంచెం నెయ్యిని ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి. ఈ బిర్యానీకి నెయ్యి ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నెయ్యి అనేది 1 టేబుల్ స్పూన్ వరకు పడుతుంది. ఇప్పుడు బిర్యానీపై మూత పెట్టి లో ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు అలానే వదిలేయండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక అరగంట పాటు ఈ బిర్యానీని అలానే వదిలేయండి. ఇలా అరగంట పాటు వదిలేయడం వల్ల బిర్యానీ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. అరగంట తర్వాత బిర్యానీపై మూత తీసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ బిర్యానీని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. బిర్యానీ పైన కొంచెం లెమన్ వేసుకొని ఒక్కసారి టేస్ట్ చూడండి. దీని టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, చూశారు కదా స్పెషల్ చికెన్ బిర్యానీ చేసుకోవడం ఎంత ఈజీనో. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.